అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో చికెన్ కర్రీ అండి. ఇలా చేయండి, కుక్కర్లో తొందరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది రాగి సంకటి, రైసు, రోటీ దేంతో అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇలా కొద్దిగా మసాలా చేశారంటే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 ఇలాచి వేసుకున్నాను, కొద్దిగా పట్టా వేసుకున్నానండి, దాల్చిన చెక్క, ఇది ఒక 7-8 లవంగాలు వేసుకోవాలి, కొద్దిగంత జాపత్రి వేసుకోవాలి, అలాగే ఒక అనాస పువ్వు వేసుకోవాలండి, ఒక్కటి సరిపోతుంది. ఇది నల్ల ఇలాచి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి, ఒకటి వేసుకోవాలి. ఇది ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇది స్టార్ ఫ్లవర్ అండి, ఇది కొద్దిగా వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోండి. వేసుకొని ఇవన్నింటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా ఈ సింపుల్గా ఇలా మసాలా చేశారంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది కర్రీ, మాత్రం రుచి. ఈ విధంగా చేయండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మరీ మాడిపోనియొద్దండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పొడి చేసి పెట్టుకోవాలండి, అది మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అంతవరకు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టానండి, కుక్కర్లో చూపిస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలండి, పచ్చిగా అస్సలు ఉండొద్దు. మంచిగా వేగితేనే ఈ కర్రీ అనేది రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ఇది 1/2 కేజీ చికెన్కి చూపిస్తున్నానండి కొలతలంతా. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక ఒక 1 టీ స్పూన్ వాటర్ వేసుకుంటే మంచిగా అంతా ఫ్రై అవుతుందండి చక్కగా. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవటం వల్ల మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసి ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ మంచిగా కడుక్కొని వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆ చికెన్ అంతా అది పచ్చిదంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకున్నాకనే మిగతా ప్రాసెస్ చేయాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది, స్మెల్ వస్తుందండి చికెన్ది. ఇలా ఫ్రై కావాలి, ఆ పచ్చితనం అంతా పోయి ఇలా కొద్దిగా ఇలా వైట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి మీ కారం ఎంత కారం ఉందనేది చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇది కూడా ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసానండి, కారం పొడి కూడా వేసుకొని అంతా కలుపుకొని మనము మసాలాలు ఫ్రై చేసుకున్నాం చూడండి, అది మిక్సీ పట్టి పెట్టాను. ఇలా పొడిలాగా చేసి పెట్టుకోవాలి. చేసుకొని మంచిగా దీంట్లో వేసేసుకోవాలి. బరకగా ఉండకుండా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ వేసినాక ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగానే నీళ్లు వేసుకోవాలండి, మరీ ఎక్కువ అవసరం ఏం పట్టదు. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, నీళ్ళు ఎక్కువ పట్టవు. ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని, మీకు గ్రేవీ చిక్కగా అంటే తక్కువ వేసుకోవాలి, కొద్దిగా మీడియంగా అంటే కొద్దిగా ఎక్కువ, మీరు దాన్ని చూసుకొని వేసుకోవాలి. నీళ్లు వేసుకొని మూత పెట్టేసి 2 నుండి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. తొందరగా అయిపోతుంది, జస్ట్ మసాలా చేసుకుంటే సరిపోతుందండి. కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎప్పుడు చేసే విధంగా కాకుండా చికెన్ తోటి ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది నేను బోన్లెస్ చికెన్తో చూపిస్తున్నానండి. ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే ఎప్పుడు ఇలాగే చేయమంటారు, అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది బ్రెస్ట్ పీస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా కడుక్కొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఒక అర టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు. ఈ చికెన్కి ఎంతైతే అవసరమో అంతే వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను మైదా వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవటం వల్ల ఫ్రై చేసినప్పుడు పైన క్రిస్పీగా చక్కగా వస్తుందండి. ఇలా వేసుకొని జస్ట్ ఈ చికెన్ ముక్కలకి ఇలా అంతా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకున్నానండి. మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఇలాగ కొద్ది నూనెలోనే చేస్తున్నాను. ఇలా వేసుకొని వెడల్పు ప్యాన్లో ఇలా నూనె వేడి చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కుక్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మంచి ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కూడా మెత్తగా ఉండొద్దండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇది చికెన్ ముక్క అనేది అలాగే ఉంటుంది. మనం కార్న్ఫ్లోర్ గిన్నె వేసాం కదా, అందుకని పైన క్రిస్పీగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె తీసేసి ఒక 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. కొద్దిగంత వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 7-8. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది వెల్లుల్లిపాయలను పక్కకు అనుకొని ఒక 1 టేబుల్ స్పూను టమాటో కెచప్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇదేనండి, ఒక 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్లో హనీ అనుకోవద్దండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ఇదంతా కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అలా కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకొని మొత్తం కలుపుకొని ఇది కొద్దిగా ఉడకాలి. ఈ సాస్ అనేది ఇలా పైన మొత్తం బబుల్స్ లాగా ఇలా వస్తుంది చూడండి, అంతవరకు ఉడికితే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ సాస్ అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తము ప్యాన్కి సపరేట్ అయ్యి ఓన్లీ చికెన్ ముక్కలకి సాస్ అంతా పట్టి ఈ విధంగా అయ్యేటట్టు పైన క్రిస్పీగా సాసీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయ్యే వరకు ఇలా కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. రొయ్యల కర్రీ అండి. ఇలా గ్రేవీగా చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్టైల్లో చూపిస్తున్నాను. ఇది రోటీ రైసు దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా ఒకసారి చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకొని మంచి కడుక్కొని ఒక కొద్దిగంత పసుపు, ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నానండి. వాటర్ ఏం వేయకుండా ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న వాటరే ఇనికిపోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఇలా కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, ఫ్రెష్ది వేసుకోవాలి, రుచి చాలా బాగుంటుంది. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు ఇవంతా చక్కగా మగ్గనియాలి. ఫ్రై అవుతాయి, అలాగే మగ్గుతాయండి. ఇలా మూత పెట్టి చేయటం వల్ల చూడండి కలర్ చేంజ్ అయింది, మంచిగా ఫ్రై అవుతున్నాయి, అలాగే మగ్గిపోయినాయి చూడండి. ఇలా మగ్గితేనే ఈ కర్రీ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై కానివ్వాలండి అది. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం రొయ్యల్లో వేసాం కాబట్టి దీంట్లో 1/4 టీ స్పూనే వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి, ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను, కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను నల్ల మిరియాల పొడి వేసుకొని
ఇదంతా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీరు టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈ కడాయికి వెడల్పుగా అనేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనియాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గనియాలండి. చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ పైనకి వచ్చింది చూడండి, ఇలా రావాలి. ఒక్క 2 నిమిషాలు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గనిస్తే గ్రేవీ చక్కగా వస్తుంది. ఇప్పుడు మనము ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసుకొని మంచిగా కలుపుకొని ఈ రొయ్యలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక్క 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. ఇలా చేయటం వల్ల మసాలా అంతా రొయ్యలకు పట్టి చప్పగా ఉండకుండా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగానే వాటర్ వేయాలండి, ఎక్కువ వేయొద్దు. కావాలంటే మీరు ఇలా ఈ స్టేజ్లో ఇంకొక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే ఫ్రై లాగా చాలా బాగుంటుంది. ఇలాగైనా కానీ మనం గ్రేవీగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి, ఆల్రెడీ మనము రొయ్యలు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టవు నీళ్ళు. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడైతే గ్రేవీ చాలా చక్కగా వస్తుంది, చిక్కగా. పైన చూడండి నూనె తేలింది, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్లో మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవచ్చు, లేదా ఇది చల్లారిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా చిక్కపడుతుందండి. అందుకే ఈ స్టేజ్లో దింపేసుకోవాలి. చూడండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రైసు రోటీ దేంతో అయినా చాలా బాగుంటుంది. లివర్ ఫ్రై ఇలా చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీగా. ఈ విధంగా చేశారంటే మీరు కొత్తగా చేసే వాళ్ళైనా కానీ చాలా టేస్టీగా చేయగలుగుతారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే స్నాక్స్ లాగా తినేసేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ మటన్ లివర్ తీసుకున్నానండి. లివర్తో పాటు ఈ పీస్ని ఏమంటారో నాకైతే తెలియదండి. ఇది చాలా మంచిదంట హెల్త్కి, ఈ రక్తం పట్టడానికి కానీ ఇది చాలా మంచిదంట. ఇది కూడా తీసుకుంటాను. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి, ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి, ఒక 3 ఇలాచీ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. ఇది స్టోన్ ఫ్లవర్ అండి, కొద్దిగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 3 టీ స్పూన్లు ఖచ్చితంగా పడతాయండి. ఒక 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కొద్దిగా మరీ మాడిపోనీయకూడదండి, కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా చాప్ చేసి వేసుకుంటున్నానండి. చిన్నగా చాప్ చేసి వేసుకోండి, అలాగైతే బాగుంటుంది. ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇవి 2 పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఈ లివర్ వేసుకోవాలండి, మటన్ లివర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత అంతా మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత చూడండి దాంట్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టేసి. మళ్ళీ కొద్దిసేపటికే ఇంకెక్కువ నీరు వచ్చేసింది చూడండి. నేను దీంట్లో నీళ్లు ఏమీ వేయలేదండి, దీంట్లో ఉన్న నీళ్లు ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. అలాగైతేనే ఇది స్మెల్ లేకుండా చాలా రుచిగా ఉంటుంది.
ఈ లివర్లో నుండి వచ్చిన నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాతనే దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే ఉప్పు ఒక 1.5 టీ స్పూన్ వేసానండి. కారం కూడా ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసాను. కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మనము ముందుగా మసాలాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇలా మిక్సీ పట్టాను. ఇది కొద్దిగా వేస్తున్నాను, సగం వేస్తున్నానండి, సగం ఏమో లాస్ట్లో వేసుకోవాలి. అందుకని పక్కన పెట్టేస్తున్నాను. సగం వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. ఈ మసాలాలు వేసిన తర్వాత అప్పుడే ఆ ముక్కకు పట్టి చాలా రుచిగా ఉంటుంది. వెంటనే నీళ్లు వేయకూడదండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగానే నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో అయినా కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. చక్కగా ఉడికిందంటే మీరు ఇలా గ్రేవీగా కావాలన్నా కానీ, లేదా ఫ్రైగా అంటే అలా ఇంకా మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మొత్తము వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అవ్వాలి. నూనె అంతా పైనకు వచ్చినట్టు ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత చక్కగా ఉడికిపోయింది, రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా ఒక 2 చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మనము మిక్సీ పట్టిన ఈ మసాలా పౌడర్ ఉంది కదండి, ఇప్పుడు వేసుకోవాలి. లాస్ట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందుగానే మొత్తం వేసేయకూడదు. ఇలా లాస్ట్లో వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కావాలంటే మీరు. అంతే అండి, చక్కగా తొందరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ కదా. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమే. ఇది స్నాక్లకు కానీ, రైస్లోకి కానీ, రోటీతో కానీ ఎలాగైనా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. ఇలా చేశారంటే ఇలాగే స్నాక్స్ లాగా కూడా తినేసేయొచ్చండి. అంత రుచిగా ఉంటుంది. ఇది మటన్ లివరా అన్నట్టుగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా తినేస్తారు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీ కనుక ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.